నాకు ఇప్పటివరకు న్యూస్ లైన్ శంకర్ ఆఫీస్లో వాళ్ళు నాకు ఎవరు కూడా తెలియదు, ఇప్పటివరకు మేము కలిసింది కూడా లేదు, మీ అందరికి కూడా తెలుసు. బట్ అసలు అక్కడ ఏం జరిగింది అనేది హరిత అనే ఒక జర్నలిస్ట్ని అడిగి తెలుసుకుందాం. మనము అమ్మాయిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావ్య గారు గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్ అండి. నేను లైవ్లో ఉండి కాల్ చేస్తా ఉన్నాను మీకు యాక్చువల్గా. సో మనం లైవ్లో ఉన్నాము. సో ఫస్ట్ టైం నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. బట్ ఈ రకంగా మీతో మాట్లాడడం అనేది చాలా బాధాకరము. సో ఏం జరుగుతుంది అసలు న్యూస్ లైన్ ఆఫీస్లో? మీకు తెలిసిందే, అంటే మా బాస్ శంకర్ మీద ఫైల్ చేసినటువంటి కేసు తన వ్యక్తిగతానికి సంబంధించింది. అది కోర్టులో ఉంది. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్, ఎందుకంటే కోర్టు విల్ డిసైడెడ్. అవును అవును. సో అది పక్కన పెడితే తనని కస్టడీలో భాగంగా సో మా ఆఫీస్ కి తీసుకొచ్చారు ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు 9th కదా, 7th రోజు. ఓకే. సో ఆఫ్టర్నూన్ 3:30 టైంలో 3:20 ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఆ టైంలో వచ్చిండ్రు. ఎట్లా అంటే ఎంత సడన్ గా వచ్చేసినారంటే యాక్సెస్ ఉండండి, అసలు ఆఫీస్ లోకి ఎంటర్ అవడానికి లేదు. బట్ బాస్ యాక్సెస్ ఉంటది కదా అక్కడ. అవును. సో శంకర్ యాక్సెస్ తోటే లోపలికి వచ్చినారు. ఓకే. రావడం ఇంకా ఎంత అంటే అందరినీ గట్టిగా అరుచుకుంటా, అందరు లేవండి, అందరు బయటికి వెళ్ళిపోండి, ఇట్లా అంటే ఒక 2-3 మాత్రమే డ్రెస్ లో ఉన్నారు. అంటే సిఐ అశోక్ అంబర్పేట్ కి సంబంధించి, మిగతా అందరు కూడా ఆల్మోస్ట్ సివిల్ లో ఉన్నారు. సో ఒక్కొక్క టీం వైజ్ వచ్చిండ్రు. ఒక టీం వచ్చిన తర్వాత ఒక 10 members వచ్చిన తర్వాత ఫస్ట్ శంకర్ ని తీసుకొని మా బాస్ ని తీసుకొని దాని తర్వాత ఇంకొక 10 మంది ఒక ½ hour గ్యాప్ తీసుకొని వచ్చారు సివిల్ లో. రావడమే భయపెట్టిచ్చేసిర్రు. ఎంప్లాయీస్ అందరినీ లేవండి, మీ వర్క్ ప్లేసెస్ నుంచి లేచి మీరు అందరు బయటికి వెళ్ళిపోండి అని. ఓకే, మేము చట్టాన్ని మేము గౌరవం, చట్టానికి మేము ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి సరే కస్టడీలో భాగంగా తనని తీసుకొచ్చిన విషయం అర్థమైంది. మేము అందరం లేచినాం, మా వర్క్ ప్లేసెస్ నుంచి లేచినాం, బయటకు వచ్చినాం. మేము వాళ్ళకి సపోర్ట్ చేసినాం, వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ కి మేము సపోర్ట్ చేసినాం. 3:20 ఆ టైంలో మేము బయటికి వచ్చి నించుంటే 1.5 hour అట్లే నించోబెట్టిరు. అందరు ఫోన్లు లాగేసుకోరు. 1-2 ఎన్ని ఫోన్స్ ఉన్నాయి, అందరు ఫోన్స్ ఇచ్చేయండి, ఫస్ట్ పక్కన పెట్టండి ఫోన్స్. ఒక అబ్బాయి క్యాజువల్ గా వీడియో తీస్తుండు. పోలీసు వాళ్ళు అంతా ఫాస్ట్ గా లోపలికి వస్తుంటే ఏదన్నా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళంతా సివిల్ లో కనిపించేసరికి ఒక కెమెరామెన్ లేసి ఆయన ఫోన్ లో తీయడానికి ప్రయత్నం చేసాడు. చేయగానే ఆయన ఫోన్ లాగేసుకొని ఏం నాటకాలు చేస్తున్నావా అనేసి దాని మన ఆయన కాలర్ పట్టుకొని ఆయనను భయపట్టించేసారు. అది పక్కన పెడితే ఇంక అందరు ఎంప్లాయీస్ అందరు బయటికి పోయినా మేము సపోర్ట్ చేసినాం వాళ్ళకి. వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ కి 100% మా సపోర్ట్ మేము చేసినాం. దాని తర్వాత వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు మేము మా దాంట్లో 6-7 members ఎంప్లాయీస్ ఉన్నారండి, లేడీ ఎంప్లాయీస్. పేపర్ టీమ్ కి వర్క్ చేసే వాళ్ళు, ఎడిటర్స్ ఉన్నారు 2. సో నేను అందరం ఉన్నాము. ఒక లేడీ కానిస్టేబుల్ కూడా రాలేదు ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే కంప్లీట్ గా అక్కడ ఉన్న వాళ్ళు వాష్రూమ్ వెళ్తా అన్నా ఫస్ట్ ఒక 1.5 hour కొంత ఇబ్బంది పెట్టిండ్రు మమ్మల్ని. సో పోనీయకుండా కంప్లీట్ నించోబెట్టి, చైర్స్ ఇవ్వకుండా నించోబెట్టి, మా చైర్స్ మేము లోపల నుంచి తీసుకుంటామన్నా కూడా హాల్లో నుంచి నించోబెట్టేసిరు. లేరు శ్రావ్య గారు, అసలు లేడీ పోలీస్ ఒక్కరు కూడా లేరు. మేము సీసీ ఫుటేజ్ కూడా కావాలంటే మేము బయటికి రిలీజ్ చేస్తాము. సో అసలు లేడీ కానిస్టేబుల్ ఒక్కరు కూడా లేరు. అది కాకుండా వాష్రూమ్ వస్తుంది అని ఒక అమ్మాయి అంటే కూడా వాష్రూమ్ ఫస్ట్ వెళ్ళనియలేదు. దాని తర్వాత ఏంటండి మీరు, మీ దౌర్జన్యం ఏంటి అసలు, మీరు అసలు పోలీసులేనా, మరి సివిల్ లో వచ్చారు, మీ ఐడి కార్డ్స్ ఏంటి అని. మనం కూడా జర్నలిస్టులం, 15 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాం, అడగాల్సినవి కొన్ని అడుగుతాం కదా. మాకేం సంబంధం లేదు, మా సార్ని అడగండి, మాకేం సంబంధం లేదు, మా సార్ని అడగండి. మా బాస్ వాళ్ళ చేతిలో ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళతోటి మేము కూడా అంత రూడ్ గా, అంటే మేము కూడా అంత అడగడం కూడా కరెక్ట్ కాదేమో అని కొన్నిసార్లు సైలెంట్ అయినాం. సర్లే ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు కరెక్ట్ కాదేమో అని. సో వాష్రూమ్ పంపించకపోవడం ఎంతవరకు కరెక్ట్? సరే దాని విషయంలో ఫైట్ చేస్తే వాష్రూమ్ పంపిస్తే వాష్రూమ్ దగ్గర వెళ్ళి నించోవడం. ఫీమేల్ వాష్రూమ్ దగ్గర వెళ్ళి జెంట్స్ నించుంటారా అండి? అవును, నించోవద్దు. ఫస్ట్ లేడీ కానిస్టేబుల్ రాకుండా లేడీస్ ఉన్నటువంటి ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వడం అనేది ఫస్ట్ వాళ్ళ తప్పు, బ్లండర్ మిస్టేక్. సెకండ్ ఏంటంటే మమ్మల్ని కంప్లీట్ గా బంధించేసినట్టు ఫోన్స్ లాక్కోవడం. ఫోన్స్ లాక్కునే రైట్స్ ఎవరిచ్చారండి? ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అతనికి సంబంధము, మీకు సంబంధం. మీరు లోపల ఏమన్నా చేసుకోండి, ఏమన్నా మాట్లాడుకోండి, ఏ రకంగా ఏమేమి అడుగుతారు, ఏమేమి చెక్ చేస్తారు, ఆఫీస్ మూల చెక్ చేసుకోండి. మేము ఎక్కడ మీకు
ఇబ్బంది కలిగించలే. బట్ మా ఫోన్ 4 hours మా దగ్గర లేదండి. ఇంటి నుంచి ఫోన్స్ వస్తాయి, పిల్లలు చేస్తారు, పేరెంట్స్ చేస్తారు, కొంతమందికి హస్బెండ్స్ చేస్తారు. ఎవరు ఫోన్స్ ఎంత ఎమర్జెన్సీ అయినా మేము స్పీకర్ పెట్టి మాట్లాడతాం. సార్ ఇది ఎమర్జెన్సీ కాల్ అని ఒక అమ్మ మహాలక్ష్మి మేడం అడిగిండ్రు. మా ఇంట్లో పెళ్లి ఉంది, ఆ పెళ్లికి సంబంధించిన కాల్స్ వస్తున్నాయి. నో 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 నో, ఏ రకంగా మాట్లాడడానికి వీలు లేదు. స్పీకర్ ఆన్ చేస్తామంటే కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. సరే ఇప్పుడు కేసు ఫైల్ అయింది శంకర్ మీద, మరి మీ ఫోన్లు ఎందుకు ఇవ్వాలి? మీ ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అదే కదా మేడం, మాకు వచ్చే డౌట్స్ మాకున్నాయి. ఎంప్లాయీస్ ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇబ్బంది పెట్టిరు, వర్క్ ప్లేస్ ని ఇబ్బంది పెట్టిరు, అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ని భయపెట్టేసిరు. మా సర్ నేమ్స్ తోటి మామూలుగా నేమ్స్ రాసుకుంటారు, ఫోన్ నంబర్స్ రాసుకుంటారు, దానికి మేము కూడా అగ్రి ఇస్తాం. సరే రాసుకుంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ కి సంబంధించింది వాళ్ళకి అవసరమా కాదని నాకు తెలియదు. వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని మేము ఇస్తుంటే సర్ నేమ్ చెప్పండి, ఒకటే ఫోన్ నంబర్ ఉందా, 2 ఫోన్ నంబర్లు ఉంటాయి కదా ఎవరికైనా మనిషి అన్నప్పుడు. అంటే 2 ఫోన్లు నంబర్స్ వాడాలని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా అండి? లేదు. 2 ఫోన్ నంబర్స్ ఇవ్వండి, ఆల్టర్నేట్ నంబర్ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాము మేము రెంట్కి అని నంబర్స్ ఫోన్ లో తీసుకొని ఫోన్ లో ఉందంటే లేదు. హోమ్ టౌన్ ఎక్కడ, మేము ఎక్కడ పుట్టినాం, ఎక్కడ పెరిగినాం, ఎందుకు ఎక్కడ బతుకుతున్నాం వాళ్ళకి ఎందుకండి? అసలు ఎంప్లాయీస్ పర్సనల్ డేటా మేము ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మా మీద ఇట్లాంటి కేసెస్ ఏం లేవు కదా పర్సనల్ గా. మా పర్సనల్ డేటా వాళ్ళకి ఎందుకు? ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి శ్రావ్య గారు. ఇదేమి మా బాస్ పైన పెట్టినటువంటి కేసు కి రిలేటెడ్ మమ్మల్ని. సో ఇంకోటి కేసు వ్యక్తిగతము, అది కోర్టులో నడుస్తా ఉంది, దాని గురించి మాట్లాడద్దు, ఓకే. బట్ ఆ కేసులో భాగంగా ఆఫీస్ ఖాళీ చేయమని ఎక్కడైనా కోర్టు చెప్పిందా? లేకపోతే ఏమన్నా దాంట్లో ఏమన్నా ఈ వ్యక్తిగత కేసులు అయితే ఆఫీస్ ఖాళీ చేయమని ఏం లేదు. లేనప్పుడు మరి ఎందుకు అట్లా చేసి ఉండొచ్చు? ఆర్డర్ కాపీ కూడా చూసినాం, అసలు ఏం లేదు. ఎంతసేపు మమ్మల్ని భయపట్టించి వర్క్ ప్లేస్ ని డిస్టర్బ్ చేస్తే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరు, ఎస్పెషల్లీ లేడీస్ అందరూ మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే నుంచి రావడానికి భయపడతారు. ఆబ్వియస్లీ ఆఫీస్ లో ఏది జరిగినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయడం మనకు అలవాటు. సో అట్లాంటివి చేస్తారు. ఎందుకులే అక్కడ చేయడము, మరి ఇంకెక్కడన్నా చూసుకో అంటారు. సో ఆఫీస్ అట్మాస్ఫియర్ ని సో డిస్టర్బ్ చేసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని భయభ్రాంతులకు గురి చేస్తే నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఆఫీస్ ముఖం చూడరు. సో పేపర్ ఆగిపోతుంది. అటు అట్ ది సేమ్ టైం న్యూస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం గానీ లేకపోతే ఇంటర్వ్యూస్ చేయడం ప్రతిదీ ఆగిపోతుంది. అవును అవును. సో ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కావాలని చేసినట్టు అనిపిస్తుంది ఆఫీస్ వర్క్ అయిపోవాలి మేడం. ఇదంతా వై బికాస్ ఆయన అరెస్ట్ చేసిరు. అంబర్పేట్ పిఎస్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే వాళ్ళకి సంబంధించిన ఒక టీం వెళ్ళిపోయిన తర్వాత లేడీస్ అందరి విషయంలో మేము కొంత ఫైట్ చేస్తున్నప్పుడు మా గొంతే మాగది. నేను అడుగుతూనే ఉన్నా వాళ్ళని, ఏంటి సార్ ఇంకెంతసేపు అంటే 10 minutes, హాఫ్ అన్ అవర్, 10 minutes అనుకుంటా. కరెక్ట్ 3:20కి వచ్చారు శ్రావ్య గారు ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వడం. వాళ్ళు 7:30కి లేడీస్ ని రిలీజ్ చేసిర్రు. అంటే లేడీస్ 6 o'clock అయిపోయిన షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సైడ్ నుంచి నేను మాట్లాడినా, నేను యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా నేను మాట్లాడినా. వాళ్ళంతా ఎడిటర్స్ అండి, వీళ్ళు పేపర్ టీము, అమ్మాయిలనన్నా పంపించండి కొంచెం అంటే 6కి అడిగితే 7:30కి రిలీజ్ చేసిర్రు. ఓకే లేడీస్ వెళ్ళిపోవచ్చు, మీ లగేజ్ తీసుకోండి, లగేజ్ తీసుకొని బయటికి వచ్చిన తర్వాత మీ ఫోన్స్ ఇస్తాం, మీ ఫోన్స్ తీసుకొని వెళ్ళండి. కిందికి వెళ్ళి ప్రభావితం చేసేటువంటి వీళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఈ నలుగురిని గ్యాదర్ చేస్తాము, ఆఫీస్ వీడియోస్ తీస్తాం, ట్విట్టర్ లో పెట్టేస్తాం, ఆఫీస్ లో ఏం జరుగుతుంది అనేది చేసిండ్రు అనుకోండి మీరు కిందికి వెళ్ళి. సో మీ మీద ఒక కేసు ఫైల్, మీ సార్ మీద ఇంకో కేసు ఫైల్ చేస్తాం, మీ సార్ ఇంకా బయటికి రాడు. ఇదే మేడం ఈ మాట సిఐ అశోక్ గారు మాట్లాడిన తీరు. సిఐ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసరే చెప్తున్నారు, అశోక్ గారు చెప్తున్నారు. మేము పోతాము అన్నప్పుడు లేడీస్ అందరినన్నా రిలీజ్ చేయండి అని మేము ఫైట్ చేసినాక ఏంది ఇది ఇవంతా చూసినాక కొంత చీకటి పడుతుంది. 7:30 అంటే ఆబ్వియస్లీ టైం అవుట్. ఆల్మోస్ట్ 6 o'clock మా దాంట్లో లేడీస్ కి ఆల్మోస్ట్ 10 to 6 షిఫ్ట్ లే ఉంటాయి. సో ఎడిటర్స్ ఉన్నారు, ఇద్దరు పేపర్ టీమ్ ఉన్నారు. సో ఇంకో శృతి అని తీన్మార్ బులెటిన్ చేసే అమ్మాయికి తెలియక 4:30 టైంలో వస్తుంది. అమ్మాయి వచ్చేసింది వాళ్ళ ఫాదర్ తోటి లోపలికి. అమ్మాయిని లోపలనే వాళ్ళ ఫాదర్ ని అడగడం, నువ్వేం చేస్తావు, ఆటో నడిపిస్తా, ఎక్కడ ఏ రూట్ లో నడిపిస్తావు ఆటో, నీకెంత జీతం, ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి ఇస్తారు, శాలరీ ఇస్తారా, అకౌంట్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా, ఇట్లాంటివన్నీ. సరే అమ్మాయి కూడా భయపడిపోయింది. ఒక్కసారిగా లోపలికి వచ్చేసరికి ఒక 20 మంది 30 మంది ఆఫీస్ లో ఉండేటువంటి తీరుని, సివిల్ లో ఉండేటువంటి పోలీసులను చూసి అమ్మాయి కూడా చాలా భయపడిపోయింది.
నెక్స్ట్ డే నుంచి ఒక 2 రోజులు అసలు మాకు కాంటాక్ట్ లో కూడా లేదు, ఫోన్ ఎత్తట్లేదు, భయపడుతుంది. ఇప్పుడు ఈ దీంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు అనేది మాకు తెలిసినటువంటి విషయము. ఇందులో ఎవరో ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ వైస్ ప్రెసిడెంట్ షావియా గారు అంబర్పేట్ పిఎస్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయినంత వరకు ఈ రకంగా ఉండే. దాని తర్వాత ఇంకో టీం వచ్చిందండి. ఆ టీమ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళంతా ఆఫీస్ అంతా సర్చ్ చేసుడు, దాన్ని దన్నుడు దీన్ని దన్నుడు. ఒక ముగ్గురిని మాత్రం ఉంచుకున్నారండి. ప్రభాకర్ ని కొంత దాంట్లో సీనియర్ డెస్క్ ఇన్ఛార్జ్ తను, ఇంకొక అబ్బాయి నరసింహ అనేసి సీనియర్ వీడియో ఎడిటర్ ఆ అబ్బాయి, ఇంకొకరు శంకర్ కి సంబంధించిన రిలేటివ్ బట్ అక్కడే వర్క్ చేస్తాడు, లైవ్ అవన్నీ స్ట్రీమ్స్ చూసుకుంటాడు ఆ అబ్బాయి. ఈ ముగ్గురు మాత్రమే ఉంచి మిగతా అందరినీ పంపించేసిండ్రు. దాని తర్వాత అంబర్పేట్ పిఎస్ వాళ్ళు కూడా శంకర్ ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకో టీం ఇంకో టీం వచ్చిండ్రు. వాళ్ళు ఎవరో తెలీదు, టాస్క్ ఫోర్స్ అన్నారు, సివిల్ లో ఉన్నారు. మొత్తం ఇంచు ఏ ఆఫీస్ లో ఏ అడుగు వదిలిపెట్టకుండా అంతటా తిరుగుడు వచ్చుడు చేసుడు ఇదంతా చేసిండ్రు. చేసిన తర్వాత మళ్ళీ బంజారాల్స్ పిఎస్ వాళ్ళు ఎంటర్ అయినరండి 10:30 టైంలో. ప్రీ ప్లాన్ గా వచ్చారు వీళ్ళు. ఎట్లా అంటే కింద ఆల్రెడీ టాటా ఏసీ వెహికల్ బుక్ చేసారు. మనం ఇల్లు షిఫ్ట్ అవుతే బుక్ చేస్తాం చూడండి, అట్లాంటి వెహికల్ ప్రీ ప్లాన్ గా తీసుకొని వచ్చి మొత్తం ఆఫీస్ లో ఉన్నటువంటి సిపియూస్ ఏ కెమెరా తోటి షూట్ చేస్తారా మీరు బయటికి పోయి, ఇదే కెమెరా కదా అని, ఏ మార్నింగ్ న్యూస్ లో ఏ స్క్రీన్ వెనకాల పెట్టుకొని సీఎం ని కాంగ్రెస్ లీడర్లను తిడతారా మీరు, ఇదే కదా ఈ స్క్రీన్, రోటరు, దాని స్టాండ్, కంప్లీట్ గా ఆఫీస్ లో ఏ పని చేయనీయకుండా, ఒక బయటికి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేద్దామంటే కెమెరా లేదు, మార్నింగ్ న్యూస్ పెట్టుకుందామంటే కెమెరా లేదు. చిప్పుల దగ్గర నుంచి అండి, లోపల ఉండేటువంటి చిప్పుల దగ్గర నుంచి మనము స్పీకర్స్ ఉంటాయి కదా పెట్టుకుంటాం కదా, సో అవి కంప్లీట్ అన్ని ఇంకా అసలు ఏం లేకుండా ఆఫీస్ లో ఖాళీ చేసింది. సో ఆఫీస్ కూడా తాళం పెట్టినారు. క్వశ్చన్ అడిగినాం, ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు తీసుకుపోతారని అక్కడ ఉన్న ముగ్గురు రేజ్ చేస్తే, బంజారాల్స్ పిఎస్ లో కంప్లైంట్ రేజ్ అయింది. తమ్ముడు రేపు అరే నువ్వు రేపు వచ్చి చూసుకోరా, ఏదన్నా ఉంటే 8 గంటలకు రా పొద్దున్నే. ఏం పేరు రేపు? నరసింహ. సరే రేపు పొద్దున్న పిఎస్ కి రా నరసింహ, ఆడ చెప్తాం ఏంది దేని గురించి కేసు ఫైల్ అయింది, కేసు దేనికోసం ఫైల్ అయింది చెప్పలేదు. బట్ వాళ్ళు మాట్లాడినటువంటి తీరుని బట్టి చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కి నెగిటివ్ గా వార్తలు రాయడం గాని, లేకపోతే ఒక సీఎం ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు మీరు అనేది మాత్రం బయటికి చెప్పినారు. అది మాత్రం తెలిసింది. నెక్స్ట్ మేము కంప్లైంట్ లెటర్ త్రూ చేస్తే అది ఏంటి అసలు కేసు ఏంటి అనేది చూస్తే, సీఎం రేవంత్ రెడ్డికి కొంత మానసికంగా డౌట్ ఉంది ఆయన మానసిక పరిస్థితి మీద అనేది ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసారు. దాని ఏదన్నా ఉంటే నిజంగా మాకు నోటీస్ ఇవ్వడము, కేసు ఫైల్ చేయడము, కోర్టులో వేస్తే మేము ఎదుర్కోవడము ఏదో ఉంటది. బట్ ఇంత హై డ్రామా ప్లే చేయాల్సిన అవసరం లేదు కదండి. అవును అవును. అంతకు మించి మరి యూట్యూబర్లని కొట్టాలని ఎన్ని మాటలు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా. సీఎం గారు అన్న మాటలకు మరి మన డిజిటల్ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తున్న ప్రతి జర్నలిస్ట్ మరి మనం ఎన్ని కేసులు ఫైల్ చేయాలి సీఎం సార్ మీద? అవును కరెక్ట్. ఏంటండి దుర్మార్గం ఏంటి అంటే, ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ ఛానల్ మూసేస్తే మిగతా సో కాల్డ్ యూట్యూబర్స్ కూడా భయపట్టి నెక్స్ట్ మీకు కూడా ఇట్లుంటది అనే ఒక ఇండికేషన్ అంటారా? అంతంత ఇండికేషన్. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో బట్టలు ఉడదీసి చెప్పులు దండ వేస్తామని మాట్లాడినరో మన చిత్రగుప్త్ ఛానల్ ఇంట్లో అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇదే జరుగుతోంది. అసలు ఆయన మీద శంకర్ వ్యక్తిగత మీద పోయినటువంటి కేసులో ఈ ఆఫీస్ ఎందుకు ముందరకు వచ్చిందో అర్థమైతలేదు మాకు కూడా. మాకందరికి ఎంప్లాయీస్ కి మేము చెప్పాలి, ఆఫీస్ ప్రెమిసెస్ అంతా డిస్టర్బ్ చేసిర్రు, మా వర్క్ ప్లేస్ ని డిస్టర్బ్ చేసిర్రు, మమ్మల్ని భయపెట్టించారు, మా ఫోన్లు లాక్కున్నాడు. అసలు ఇదంతా ఒక హైడ్రామా అండి. ఒక 3-4 టీమ్స్ 3 o'clock నుంచి నైట్ 11:30-12 వరకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేసారు. ఇప్పటికి కూడా అసలు ఎవరు హార్ట్ఫుల్ గా
తిన్నట్టు కనిపించట్లేదు. ఎంప్లాయీస్ అందరు భయంతోటే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, మా సాలరీస్, మా జాబ్ ఏమైపోతుంది, మా సార్ పరిస్థితి ఏంటి, మా ఆఫీస్ లో ఇదంతా అంత వర్క్ ప్లేస్ ని డిస్టర్బ్ చేసి మీకు సంబంధం లేని విషయం కదా, వస్తారు జాబ్ చేస్తారు వెళ్తారు జీతం తీసుకొని. అసలు వర్క్ ప్లేస్ ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం, మమ్మల్ని భయపట్టించాల్సిన అవసరం ఏముందండి? ఫోన్లు లాగేసుకోవడం, ఎంత ఎమర్జెన్సీ కాల్ అన్నా మాట్లాడనీయకపోవడం, ఈవెన్ వాష్రూమ్ వస్తుందంటే అక్కడ ఒకరు వచ్చి నించోవడం ఎంత వరకు కరెక్ట్ ఫీమేల్ వాష్రూమ్ దగ్గర? ఎస్ అండి. సో తప్పకుండా అండ్ ఒకసారి మరి అడ్వకేట్ అసలు దొంగతనం చేస్తే దొంగకు కూడా వాళ్ళకు కూడా ఒక ప్రాథమిక హక్కు అనేది ఒకటి ఉంటది. సో మా రైట్స్ కూడా మాకు ఉంటాయి. మేము కూడా హ్యూమన్ రైట్స్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. మేము కూడా డీజీపీ, ఏసీపీ అందరినీ కలిసి మాకు జరిగినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యల మీద మేము కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. సో అసలు ఏంటి, అసలు ఇంత దారుణమా? ఒక వ్యక్తిని పర్సనల్ గా దెబ్బతీయాలనుకుంటే ఒక వ్యవస్థను కూడా కుప్పగూల్చడమా? అసలు మాకేంటనేది అర్థం అవ్వట్లేదు. ఆయన మీద కేసు ఎక్కడనో పోయింది, ఇవన్నీ తెర మీదకి రావడం, ఛానల్ ని క్లోజ్ చేసుడు, 2 రోజుల నుంచి ఛానల్ లో ఏం వీడియోస్ అప్లోడ్ చేయకుండా చేయడం, మళ్ళీ పేపర్ రానియకుండా చేయడం, ఏంటండి ఇదండి శ్రావ్య గారు? అంటే మమ్మల్ని అడ్డం పెట్టుకొని మిగతా అందరు యూట్యూబర్స్ కి కూడా ఒక అల్టిమేటం జారీ చేసినట్ట గవర్నమెంట్? అదే జారీ చేయని ఎవరు భయపడతారు? ఎవరు భయపడేటోళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎవరో కాంగ్రెస్ కార్యకర్త ముచ్చు పరమేష్ యాదవ్ అనే ఒక కార్యకర్త, వైస్ ప్రెసిడెంట్, ఆయన పెట్టినటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డిని తిట్టి ఎఫ్ఐఆర్ ఇప్పుడు చూస్తే అదే 100 కాల్ చేస్తే మా మీద ఏమైనా దాడి జరుగుతుందని అప్పుడు మాత్రం పోలీసులు రారు. ఇది ఒక దాన్ని పట్టుకొని అట్లీస్ట్ ఎంక్వైరీ చేయడానికన్నా టైం ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టినాక ఎంక్వైరీ చేయడానికన్నా అట్లీస్ట్ మినిమం టైం పడుతుంది. ఆ టైం కూడా లేకుండా ఇమీడియట్గా చేసిరంటే ఇది కుట్రపూరితంగా చేసినట్టే కనబడతా ఉంది. ఒకవేళ ఏమైనా థంబ్నెయిల్స్ అట్లా ఏమైనా పొరపాటున తప్పు పెట్టినా మీరు ఒక నోటీస్ ఇవ్వాలి, దాన్ని మార్చుకోమని చెప్పాలి, వీడియో డిలీట్ చేయమని చెప్పాలి. సో కోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లో పెట్టుకోమని చెప్పాలి. సో ఆఫీస్ మొత్తం ఎత్తుకపోవడము కొన్ని మళ్ళీ మనము దాన్ని కొంత మళ్ళీ స్టడీ చేసి సర్లే అని ప్రైవేట్ లో పెట్టిస్తాం. కొంతమంది లేడీస్, కొంతమంది జెంట్స్ ఏ రకంగా చేసినా మనం అది కరెక్ట్ కాదనిపించినప్పుడు ప్రైవేట్ లో పెడతాం. కాస్త వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మనం ప్రైవేట్ లో పెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి, అది మీకు కూడా తెలిసిందే. బట్ ఒక సిఐ మీరు మన ఫోన్లు అన్ని ఇచ్చేసి మన లగేజ్ ఇచ్చేసిన తర్వాత కిందికి పోయి మీరు ఎవరినన్నా ప్రభావితం చేసినట్టు గాని, ఎక్కడైనా మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూని రేజ్ చేసినట్టు గాని తెలిస్తే మీ మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా, ఇక్కడ ఉన్న మీ సార్ మీద మళ్ళీ బయటికి రాకుండానంట, బయటికి రాకుండా ఇంకో కేసు పెడతారంట. ఏంటండి శ్రావ్య గారు? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికి ఏమనిపిస్తుంది, ఎందుకు వచ్చిందిలే గమ్మున మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఫోన్లు ఇచ్చినాక కూడా వాళ్ళు మన రైట్సా? అంటే మనం వాళ్ళ ఆధీనంలోనే ఉన్నట్ట? ఫోన్స్ ఇచ్చేసి మనం కిందికి పోయినాక కూడా వాళ్ళు చెప్పినట్టు అయినా మనం ఎక్కడ వస్తుంది? ప్రజాస్వామ్యం అన్నారు, ప్రజా పాలన అంటూ వచ్చిండ్రు, రాజ్యాంగం బుక్ పట్టుకొని మరి రాహుల్ గాంధీ అక్కడ తిరుగుతున్నారు. ఏంది అసలు మన దగ్గర ఏం జరుగుతుంది? అంటే మాట్లాడొద్దు, ప్రజల తరపున ప్రశ్నించొద్దు, ప్రశ్నించే వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళే ఇప్పుడు రేవంత్ సర్కార్ లో. అవును లేదు, ఖచ్చితంగా అంటే చట్టబద్ధంగా వెళ్లాల్సి ఉంటది మీరు కూడా. సో అడ్వకేట్ ద్వారానే వెళ్లాల్సి ఉంటది. అన్ని ఫుటేజ్లు అన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని కోర్టులో కేసు వేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకే ఇరకాటంలో పడే ప్రమాదం అయితే కనబడతా ఉంది ఆ విజువల్స్ అవన్నీ చూసిన తర్వాత. మరి వీళ్ళకి సీఎం నుంచా ఇంకెవరి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి తెలీదు. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, పైనుంచి ఎక్కడి నుంచి పైనుంచి ఉంటాయండి వీళ్ళకి ఆర్డర్స్? పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మా డ్యూటీ మేము చేస్తున్నాం, మేము కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుందే చేస్తున్నాం తప్ప రూల్స్ ఏం బ్రేక్ చేస్తలేమంటాడు. రూల్స్ బ్రేక్ చేయకపోతే అమ్మాయిలను వాష్రూమ్ పోనీయకపోవడం, అందరి దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం రూల్సా? కరెక్ట్. కిందికి పోయినాక కూడా మా నెక్స్ట్ మా కార్యాచరణని నీ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోవడం రూల్సా? లేదు, ఖచ్చితంగా ఇది చట్ట విరుద్ధము. ఖచ్చితంగా అందరం కూడా సపోర్టివ్ గా ఉంటాము. సో డెఫినెట్ గా ఈ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. సో డెఫినెట్ గా దీని గురించి ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాము, వాయిస్ ఇస్తా ఉన్నాం, అన్ని అవుతా ఉన్నాయి. సో లీగల్ గా కూడా ఏం చేయాలనేది కూడా మాట్లాడదాము. అండ్ డెఫినెట్ గా ఈ
ముఖ్యంగా ఏవేవైతే వాళ్ళు తీసుకెళ్ళిపోయినారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆఫీస్కి వచ్చే వరకు కూడా మరి ఏం చేయొచ్చు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించి డెసిషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ శ్రావ్య గారు. అందరం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా హరిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇదండి పరిస్థితి. సో ఆయన మీద పెట్టినటువంటి కేసు ఆయన వ్యక్తిగతం, అంటే ఆయన ఫ్యామిలీ, ఆయన వ్యక్తిగతము, ఏదో సమ్ కేసు పెట్టినారు. సో దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో ఆ కేసు కోర్టులో ఉంది. సో బెయిల్ వస్తుందా, అతను రిలీజ్ అవుతారా ఏందనేది అది జడ్జి గారు చూసుకుంటారు, కాన్స్టిట్యూషన్ చూసుకుంటుంది. కానీ సో కేసు అయింది కదా అని చెప్పి తీసుకుపోయి ఆఫీస్ మొత్తం ఖాళీ చేయడం ఎంతవరకు కరెక్టు? పోలీసులు దుండగుల్లాగా వ్యవహరించడము. అప్పుడే 10 నిమిషాల కేసు పెడతారట, అప్పుడే 10 నిమిషాల ఎఫ్ఐఆర్ పెడతారట, అప్పుడే ఎఫ్ఐఆర్ అవుతున్నప్పుడే వ్యాన్ మాట్లాడతారట. ఆ వ్యాన్ మాట్లాడుతుంటే సామాన్లన్నీ వేసుకెళ్ళిపోతారట. కష్టపడి అన్ని కొనుక్కుంటే తెలుస్తుంది, దందాలు చేస్తే తెలియదు. ఒక్కొక్క వస్తువు కష్టపడి కొనుక్కొని, అంటే మరి బీసీ బిడ్డ శంకర్, అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది మాట్లాడతారు బీసీలు అది ఇదని మాట్లాడుతున్నారు. మరి శంకర్ అన్న కూడా బీసీ బిడ్డనే కదా, మరి ఎందుకు మరి బీసీ బిడ్డ అదే రెడ్డియో లేకపోతే ఇంకోడో ఛానల్ పెట్టుకుంటే వాళ్ళ మీద కూడా గిట్లనే పోతారా? ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనుకుందాం రేవంత్ రెడ్డి కంటెంట్ మీదనే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇది కరెక్ట్ కాదు కదా. సామాన్లు ఎత్తుకపోమని ఎవరు చెప్పిండు? ఆఫీస్ ఖాళీ ఏమని ఎవరు చెప్పిండ్రు? అంటిల్ అన్లెస్ కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉండే వరకు కూడా ఏం చేయడానికి వీల్లేదు. ఇది దౌర్జన్యం కాకపోతే ఏంది? ఒక బీసీ బిడ్డ ఛానల్స్ పెట్టుకోవద్దా, నడపద్దా? పెట్టుకుంటే ఎత్తుకపోతారా? అంటే బీసీ బిడ్డ ఛానల్ పెట్టుకుంటే ఈ కెమెరా ఏడుకొన్నావు, ఎవడిచ్చిండు పైసలు, ఈ స్క్రీన్ ఏడికెళ్ళి వచ్చింది, ఎట్లా చెప్తారండి? మరి ఇట్లనే మిగిలిన ఛానల్ శాటిలైట్లో పోయి గదెట్లా కొన్నావు గిదెట్లా కొన్నావు అని అడగాల్సి వస్తుంది. మరి అన్ని ఛానల్స్లలో పోయి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. సో దయచేసి ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అయితే కాదు. దీన్ని ఖచ్చితంగా మేమైతే ఏఐసిసి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఇక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి పాలన జరుగుతోంది, మీరు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి, ఎటువంటి మార్పు తీసుకొచ్చినారు, సో ఆ మార్పుని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద ఎందుకు ఇట్లా పెడుతున్నారు, ఇది ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఓకే టీవీ అయితే ఖండిస్తూ ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సో నూతనంగా ఏర్పడినటువంటి అసోసియేషన్ తరపున కూడా మరి మా అధ్యక్షులు తరపున కూడా మరి ఆయన ఏం మాట్లాడతారు మరి ఏందనేది వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం డెఫినెట్గా. అండ్ ఇది పరిస్థితి, ఇది చాలా ఖచ్చితంగా అంటే పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు కాదండి, ప్రజాస్వామ్య విధంగా ప్రవర్తించండి మీరు కూడా. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అని అట్లా ఎత్తుకపోతాం, సామాన్లు తీసుకపోతాం, అది తీసుకపోతాం, ఇది తీసుకపోతాం అంటే కాదు కదా. ఇది ఒక లైఫ్ మ్యాటర్ కదా, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కదా. సో అది ఎంతవరకు కరెక్టు? కోర్టు అనేది ఒకటి ఉన్నది, జ్యుడిషియరీ అనేది ఒకటి ఉన్నది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఆ క్షణం వాళ్ళు బాధపడి ఉండొచ్చు, కానీ తర్వాత మళ్ళీ మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు బాధపడాల్సి ఉంటుంది. మీ టర్మ్ అంటే ఏంటి? కోర్టులో ఇట్లా ఎత్తుకపోయినారని చెప్పి కేసు ఫైల్ చేస్తే ఏ ఇన్స్ట్రక్షన్స్ తోటి పోలీసులు బందిపోట్ల ముఠా వచ్చినట్టు వచ్చి ఎత్తుకపోయినారని చెప్పి జడ్జి గారు అడుగుతారు. ఆయన అడిగిన దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? సో ఇది మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది.